హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నా పేరు హైమ. ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో పాలినామియల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3.1, పేజ్ నెంబర్ 50. అసలు పాలినామియల్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్, వన్ ఆర్ మోర్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్. సరే, ఇప్పుడు టర్మ్, దీనికి జనరల్ ఫామ్ తెలుసుకుందాం. a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n అనేది ఒక టర్మ్ యొక్క జనరల్ ఫామ్. ఇందులో a అనేది కాన్స్టెంట్, x అనేది వేరియబుల్, n ఏమో ఎక్స్పోనెంట్ అన్నమాట. ఈ టర్మ్లో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ nకి కోఎఫిషియంట్ అని అనొచ్చు, లేదా న్యూమరికల్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఏ ప్లస్లో మనం నంబర్ రాస్తాం అనమాట. ఎనీ రియల్ నంబర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ అనేది వేరియబుల్ అని చెప్పుకున్నాం కదా. మరి ఎన్ అనేది ఈ ఎక్స్పోనెంట్ అనుకున్నాం కదా, ఇది తప్పనిసరిగా నాన్ నెగటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్ అన్న అవ్వచ్చు, జీరో అన్న అవ్వచ్చు. అంటే హోల్ నెంబర్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఈ ఎక్స్పోనెంట్ని ఈ టర్మ్కి డిగ్రీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, టర్మ్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, బిట్ ఏ. ఇఫ్ p of x is equal to 5x to the power of 7 minus 6x to the power of 5 plus 7x minus 6. ఇక్కడ మనకి p of x అనేటువంటి ఒక పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్కి ఒక బాక్స్ వేసి నేను హైలైట్ చేశాను అనమాట. ఇందులో క్వశ్చన్స్ చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5. చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5కి కోఎఫిషియంట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి నంబర్, న్యూమరికల్ ఫ్యాక్టర్ అనమాట. సో -6. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద x ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 1, 5, 7. సో 7 కదా, కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 7 అనమాట. నెక్స్ట్, కాన్స్టంట్ టర్మ్ అంటే వేరియబుల్ x అనేది కనిపించకుండా ఉండేటువంటి కాన్స్టంట్ టర్మ్ ఎంత? -6. జనరల్గా ఇది లాస్ట్లో రాస్తుంటాం. సో కాన్స్టంట్ టర్మ్ ఈజ్ -6. ఓకే, నెక్స్ట్ బిట్ బి. రైట్ 3 more పాలినామియల్స్, అంటే మనమే సొంతగా పాలినామియల్స్ రాసుకొని అండ్ క్రియేట్ 3 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. ప్రతి పాలినామియల్ మీద 3 క్వశ్చన్స్ తయారు చేయాలి. ఓకే, ఫస్ట్ p of x is equal to 2x² plus 3x plus 4 అనేటువంటి ఒక పాలినామియల్ని నేను సొంతగా తయారు చేసుకున్నాను. దీంట్లో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ది, డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ హౌ మచ్, ఇలా అడగచ్చు, దీని డిగ్రీ అడగచ్చు. నెక్స్ట్, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ p of x, p of x లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ x, x యొక్క కోఎఫిషియంట్ ఎంత? ఇలాంటివి క్వశ్చన్స్ మనం సొంతగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పాలినామియల్స్ని p of x, q of x, r of x ఈ రకంగా మనం సూచించుకోవచ్చు. ఆల్రెడీ p of x యూజ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ q of x అనుకుంటున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను థర్డ్ డిగ్రీ పాలినామియల్ తీసుకున్నాను, అంటే 6x³ - 9x² + 5. ఈ పాలినామియల్లో నేను తయారు చేసినటువంటి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కాన్స్టంట్ టర్మ్. కాన్స్టంట్ టర్మ్ అంటే ఏంటి? వేరియబుల్ లేకుండా ఉండేటువంటిది కాన్స్టంట్ టర్మ్. ఎంత? 5 అనమాట. ఓకే, నెక్స్ట్, సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్. కోఎఫిషియంట్స్ 6, -9 + 5 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి సమ్ అడిగాను. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ x². x²కి కోఎఫిషియంట్ ఎంత అని అడిగాను అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్, r of x is equal to -4x² + 5x - 7. నేను సెకండ్ డిగ్రీ పాలినామియల్ తీసుకున్నాను ఇక్కడ. దీంట్లో క్వశ్చన్స్ ఏమున్నాయి? టర్మ్ ఆఫ్ 0 డిగ్రీ. 0 డిగ్రీ అంటే కాన్స్టెంట్ అనే అర్థం, కాబట్టి -7 దీని ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ కోఎఫిషియంట్స్ -4 +5 -7 ఇలా కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సరే, నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ప్లస్ ఉండేటువంటి టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఆ నంబర్ రాస్తే సరిపోతుంది. ఈ రకంగా మనమే పాలినామియల్స్ తయారు చేసుకొని మనమే వాటి మీద క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్స్. First point, the degree of the polynomial √2x² - 3x + 1 is √2. అంటే ఈ పాలినామియల్కి డిగ్రీ వాల్యూ వచ్చేసి √2 అట. అవునా? చూడండి, అసలు డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అని డిగ్రీ అంటాం. ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఇట్స్ డిగ్రీ ఈజ్ 2. అలా కాకుండా √2 అని ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. p of x is equal to 3x³ - 4x² + 5x + 7. ఇది ఇచ్చినటువంటి పాలినామియల్. అయితే ది కోఎఫిషియంట్ ఆఫ్ x² is equal to 2. x² కి కోఎఫిషియంట్ అంటే న్యూమరికల్ ఫ్యాక్టర్ దీని ముందు ఉండేది -4 కదా, కానీ ఇక్కడ 2 అని చెప్పడం తప్పనమాట. అందువల్ల ఫాల్స్ అని రాద్దాం. మరి రీజన్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ -4. థర్డ్ బిట్, ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. రైట్, ట్రూ అనమాట. ఎందువల్ల? ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉంది, దాన్ని k అనుకుందాం. ఇదే k ని మనం k × x⁴ అని కూడా రాయొచ్చు. ఎందుకని? x⁴ వాల్యూ 1 కదా. సో x⁴ అంటే 1, 1 × k ఈజ్ k. కాబట్టి k ని మనం k × x⁴గా రాసుకోవచ్చు. మరి దీనికి డిగ్రీ ఎలా తెలుస్తుంది? ఎక్స్పోనెంటే కదా డిగ్రీ అంటే, కాబట్టి 0 అనమాట. కాబట్టి డిగ్రీ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కాన్స్టెంట్ కైనా డిగ్రీ వాల్యూ 0నే. ఓకే, అందువల్ల ఇది ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ బిట్, 1/x² - 5x + 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకనంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ax² + bx + c. అంటే ఇది ax² + bx + c రూపంలో 1 డినామినేటర్లో ఉంది. ఇది తప్పు, న్యూమరేటర్లో ఉండాలి. కాబట్టి సో ద గివెన్ వన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 more than ది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్. ఇది తప్పు స్టేట్మెంట్. ఎందువల్లంటారా? There is no relation between the degree of a polynomial and the number of terms in it. ఇక్కడ ఒక పాలినామియల్ యొక్క డిగ్రీకి అందులో ఉండే నంబర్ ఆఫ్ టర్మ్స్ కి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ p of t is equal to t³ - 1, then find the values of p of 1, p of -1, p of 0, p of 2 and p of -2. ముందు ఇచ్చినటువంటి పాలినామియల్ తీసుకొని హైలైట్ చేద్దాం. p of t is equal to t³ - 1. ఇప్పుడు మనం p of 1 కనుక్కోవాలి. అంటే ఏంటి? t ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో t³ అంటే 1³ -1. ఇక్కడ 1³ అంటే 1 -1, 1 క్యాన్సిల్ పోతే 0 అనమాట. కాబట్టి p of 1 వాల్యూ 0. నెక్స్ట్ p of -1 కనుక్కోవాలి. p of -1 అంటే ఈ పాలినామియల్లో t ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు t³ అంటే -1 హోల్ క్యూబ్ -1. -1 హోల్ క్యూబ్ అంటే -1 కదా, మళ్ళీ -1, -1 -2. కాబట్టి p of -1 వాల్యూ ఎంత వచ్చింది? -2. నెక్స్ట్ p of 0 కనుక్కోవాలి. అంటే ఈ పాలినామియల్లో t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు t³ అంటే 0³ -1. 0³ అంటే వాల్యూ లేదు కాబట్టి అది వేసుకోవసరం లేదు. -1 అనేది p of 0 యొక్క ఆన్సర్. నెక్స్ట్ p of 2 కనుక్కోవాలి. p of 2 ఈజ్ ఈక్వల్ టు అంటే t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. t³ అంటే 2³ -1. 2³ అంటే 8 కదా, 8 - 1 ఈజ్ 7. సో p of 2 వాల్యూ ఎంత వచ్చింది? 7 అనమాట. నెక్స్ట్ p of -2. p
p of -2 is equal to అంటే t ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో t క్యూబ్ అంటే -2 హోల్ క్యూబ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్ అంటే -8 -1 -8 -1 is -9 కాబట్టి p of -2 వాల్యూ -9 ఓకే. నెక్స్ట్ చెక్ వెదర్ -2 and 2 are the zeros of the polynomial x power 4 - 16. ఇక్కడ మనకు ఒక పాలినామియల్ ఇచ్చారు, దాన్ని మనం p of x అని అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు x to the power of 4 - 16. అయితే ఈ పాలినామియల్ కి -2 అనేది 2 అనేది ఈ రెండు కూడా జీరోస్ అవుతాయా కావా అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో కనుక ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ 0 వస్తే కనుక జీరోస్ అవుతాయి అని రాయాలి. 0 కాకుండా వేరే నెంబర్ ఏదైనా వస్తే కనుక జీరోస్ కావు అని చెప్పి రాయాలి. నాకు ఫస్ట్ p of -2 అంటే ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ -2 హోల్ పవర్ 4 -16 -2 హోల్ పవర్ 4 అంటే ఎంత -2 × -2 × -2 × -2 4 టైమ్స్ మల్టిప్లికేషన్ అంటే 16 -16 0. అలానే p of 2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ పవర్ 4 అంటే 2 పవర్ 4 -16 ఇక్కడ 2 పవర్ 4 అంటే 2 × 2 × 2 × 2 4 టైమ్స్ 2ని మల్టిప్లై చేసుకుంటే 16 వస్తుంది. -16 16 క్యాన్సిల్ అయిపోతే 0 అంటే p of -2 వాల్యూ 0 వచ్చింది, p of +2 వాల్యూ కూడా 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ జీరోస్ వచ్చినాయి కాబట్టి ఈ -2 అనేది నంబరు +2 అనే నంబరు ఈ రెండు కూడా ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ అవుతాయి. కాబట్టి -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ 5th క్వశ్చన్ కూడా ఉంది, నా నెక్స్ట్ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.